అందరికీ నమస్తే. ఈరోజు మీకు వెజ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. ఈరోజు మేము ఒక 10 కేజీలు బియ్యం ఉండి అందరికీ పంచుదామని మేము డిసైడ్ అయ్యాము. సో అది నేనైతే ఎలా చేస్తాననేది మీకు చూపిస్తాను. ఇవి అన్ని చెక్క, పువ్వు, పెద్ద యాలక్కాయ, చిన్న యాలక్కాయ, దాల్చిన చెక్క, లవంగాలు, ఇంకా అన్ని కలిపి మసాలా దినుసులు. ఇది పలావాకు. మాకు ఇక్కడ పచ్చిది పలావాకు దొరుకుతుంది. డ్రైది ఉంటుంది, నేను పచ్చిది వేస్తాను. నాకు అది స్మెల్ బాగా నచ్చింది. ఈ ఆకులు నేను కడిగి బాగా కోసి పెట్టుకున్నాను అన్నమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 కేజీ, టమాటా, ఉల్లిపాయ, క్యారెట్ ముక్కలు చిన్న చిన్న ముక్కలు కోసుకొని పెట్టుకున్నాను. బంగాళదుంప నీళ్ళలో పెట్టుకోలేదు, నల్లగైపోతే. బీన్స్, ఇవి బఠానీ, ఇవి మిల్ మేకర్స్. ఇది నేను వేడి నీళ్ళు, ఇది జస్ట్ కవి డ్రైవి. ఇది నేను వేడి నీళ్ళు వేసి అందులో వేసి తీస్తే లేదు బ్యాక్టీరియా నేను అందిపోతుంది. కొత్తిమీర, పుదీనా అండ్ లాస్ట్ పచ్చిమిర్చి. అన్ని కలర్ఫుల్గా కనబడుతున్నాయి కదా, భలే భలే ఉన్నాయి కలర్ఫుల్. ఓకే, సో గుడ్. ఇలా బిర్యానీ వండి పంచిపెట్టడం కోసం వండడం కోసమే ఈ గిన్నె తీసుకున్నాం. ఇక్కడ పెద్దది 10 కేజీల గిన్నె, ప్లస్ స్టవ్ కూడా సింగిల్ స్టవ్ అన్నీ కోసి ఇక్కడ పెట్టాము. కోసినవన్నీ సింగిల్ స్టవ్ కూడా దీనికోసం సెపరేట్ తీసుకుని ఇలా వంటకాలు చేసేటప్పుడు మాత్రమే ఇది తీసుకున్నాము. ఎట్టి పొడిగిల్లు ఇందులో 2 లీటర్స్ ఆయిల్ పోతాను నేను. 2 ప్యాకెట్స్ పోతాను. తర్వాత అన్నీ కలిపి వేసేయాలి. జస్ట్ వేరేగా మరీ ఎక్కువ మాడనేకూడదు, జస్ట్ అంతే. నెక్స్ట్ పలావాకు ఫ్లేవర్ బాగా దిగాలి. ఆయిల్ చాలా బాగుంటుంది. మనకి అక్కడ లైవ్లో ఉంటే కనుక స్మెల్ తెలుస్తుంది బాగా. నెక్స్ట్ వేగింది. ఇక్కడ తిప్పుకుంటూ ఉంటే అన్ని వైపులో బాగా ఉంటాయి. కొంచెం పచ్చిమిర్చి ఘాటు, చాలామంది పచ్చడిగా పేస్ట్ చేసి కూడా వేస్తారు. నాకు ఎందుకు అలా నచ్చేలాగా వేస్తా. బాగా తిరిగి పచ్చడి కూడా ఇది ఎక్కువ ఘాటు పడుతుంది. ఈ ఘాటుతో చక్కగా బిర్యానీ టేస్ట్ ఉంటుంది. ఉల్లిపాయ కొంచెం మగ్గాలి. బాగా మొత్తం అంతా తిప్పుకుంటే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. అది కొంచెం పచ్చివాసన పోయే వరకు అది వేసుకోవాలి. టమాటా మగ్గినాక బఠానీ, బీన్స్ అండ్ క్యారెట్, బంగాళదుంప నీళ్ళలో పెట్టుకుని కలుపుకనే రెడీ పెట్టుకోవచ్చు, కానీ ఎందుకు నల్లగైపోతాయని. వేడి నీళ్ళలో వేసి పెట్టుకున్న మిల్ మేకర్స్ అన్నీ కలిపి కొత్తిమీర కొంచెం
3 స్పూన్లు నిండుగా వేసాను. తర్వాత రుచిని బట్టి మళ్ళీ వేసుకోవాలి కొంచెం. అన్నీ వేసి కొంచెం పసుపు చిన్న స్పూన్తో ఒక 4 వేస్తా. 10 కేజీలకి బియ్యం కదా, సో 4 5 అన్నీ వేసాం కదా. చూడండి కలర్ఫుల్గా ఉంది. అంతా కలిపేస్తాం. కష్టంగా ఉంది కలపడం. ఇవన్నీ ఇప్పుడు ఉడకాలి. అప్పటికి 2 కేజీలు నూనె పోసాను. భలే కలర్ఫుల్గా ఉంది కదా. ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, వైట్, రెడ్, ఆల్ కలర్స్ మిక్స్ ద బెస్ట్ బిర్యానీ. అదే నాకు తిప్పడం అవ్వట్లేదని మా అబ్బాయి తిప్పుతున్నాను. తిప్పు మరి, నన్ను అన్నావు కదా తిప్పట్లే ఈజీ తిప్పలేవని. మరి తిప్పు చూపి ఇప్పుడు. కొంతసేపు మనం మూత పెట్టాలి. ఒక 3-4 మినిట్స్ మగ్గిపోతుంది. అన్నీ ఉడికిపోయినాక అప్పుడు బియ్యం వేసుకోవాలంటే కొంచెం మసాలా వేసుకొని కారం వేసుకొని yes 3 minutes. బిర్యానీ మసాలా అసలు మంచి రాగానే ఎక్కువ ఊరదంటే చాలు. పెద్ద స్పూన్తో 1 స్పూన్ ఉన్నదా అంటే ఇది అందులో బాగా చాలా కష్టంగా ఉంటుంది. కొంచెం పుదీనా కూడా వేసేస్తాము. మళ్ళీ లాస్ట్లో ఒకసారి పైన కొంచెం కొత్తిమీర కూడా ఆ ఫ్లేవర్ ఆయిల్లో దిగితే ఆ టేస్ట్ మళ్ళీ లాస్ట్లో వేసుకున్నాక ఒకసారి మొత్తం కలిపేసి కొంచెం ఆయిల్లో మధ్యలో చాలు ఫ్లేవర్ దిగేసాం.
బియ్యాన్ని ఆరబెట్టుకున్నాను. కొంచెం కొంచెం ఒకసారిగా జాగ్రత్తగా వేసుకోవాలి. కింద నుంచి వేయండి, పైనుంచి అసలు వేయదు, చిమ్ముద్ది పైకి మీ మీద పడతాయి నేను. ఉంది కదా, పెట్టేసి పెట్టేద్దాం, మూత పెట్టేద్దాం. 20 minutes తీసి ఒకసారి ముక్క అంతా కలిపెట్టుకోవాలి. ఒకసారి అంతా కలుపుకోవాలి. కొంచెం చింది చేసేసి కొంచెం తగ్గించి వదిలేయాలి. మీకు దగ్గర పెద్ద ఎనపటి సైజు ఎనపటి ప్లేట్ ఉంటే అక్కడ అది పెట్టి దాన్ని మీరు పెట్టి మారకుండా చక్కగా అయిపోయింది. మొత్తంతో కలిపెట్టి వదిలేండి. ఒక 20 నిమిషాలు చూసారా, సగం ఉడికిపోయింది. అంత పెట్టేసి వదిలేండి. మొగ్గు పెట్టి వదిలేండి. ఏముంది, ఎలా అయిందో చూద్దాము. మూత తీసేటప్పుడు జాగ్రత్త ఆలు పెట్టింది. తీసి ఇలా తీసి పక్కన తీసుకున్నాం. ఎలా కనపడుతుంది, కలర్ఫుల్గా ఉంది కదా. అయిపోయింది బిర్యానీ, వెజ్ బిర్యానీ రెడీ. ఇప్పుడు మనం దీన్ని కొంతసేపు వదిలేసి కట్టేసి స్టవ్ కట్టేసి వదిలేద్దాం. ఒక 10 minutes అయినాక ప్యాకింగ్ స్టార్ట్ చేద్దాం. ఎన్ని ప్యాకెట్లు అవుతాయి 10 kg అనేది చూద్దాం. తిప్పడం చాలా కష్టంగా ఉంది. ఒకసారి అన్నీ కూడా తిప్పుకోవాలి, ఎందుకంటే సైడ్లో కొంచెం ఒక్కోసారి చదివి అంతవరకు మనకు వెళ్ళదు కదా. కొంచెం ఒక్కొక్కసారి మనకు వస్తూ ఇలా తిప్పుకొని అన్ని కారణాలకు వదిలేస్తే అయిపోయింది. ఒక 10 minutes వదిలేసినాక అప్పుడు స్టార్ట్ చేయొచ్చు.
ఇవ్వు నాన్న, నువ్వు కూడా ఇవ్వు.